ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ మీకు నచ్చిన నేమ్తో అటువంటి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే కావాలి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ వీడియోలో 3 times నేను 6 digit పాస్వర్డ్ అనేది ప్లే చేస్తాను. 2 digits కలిపి ఒక చోట. సో మొత్తం 3 steps ఉంటుంది. మీరు వీడియో మొత్తం చూసి పాస్వర్డ్ మీకు ఎక్కడైతే కనిపిస్తుందో టోటల్గా 6 digits అనేది ఎంటర్ చేస్తే సో మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫాంట్స్ XML కూడా అందులోనే ఉంటాయి. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ లింక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సో జస్ట్ మీరు ఇక్కడ గ్రీన్ కలర్లో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పర్సంటేజ్ చూపిస్తుంది కదా. సో ఈ పర్సంటేజ్ అనేది 100% వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎడిట్ చేసిన ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ ఫొటోస్, నేమ్స్ అలాగే సాంగ్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా రీప్లేస్ చేసుకునేసి చూద్దాం. పైన నెక్స్ట్ అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి సో ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన వీడియో ఎడిటింగ్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి ఇక్కడ వచ్చేస్తుంది. లేయర్స్ మొత్తం జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్, మీ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మీరు అయితే సో ఏం చేయని అవసరం అయితే లేదు. సో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఫస్ట్ స్టెప్లో సో మనకి ఈ విధంగా గణేశాయ నమః అనేసి ఇంట్రో రావడం జరుగుతుంది. మన నెక్స్ట్ స్టెప్లో సో ఇక్కడ చింతలాస్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు మీ సర్నేమ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో సో వాళ్ళ సర్నేమ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద పైన ఇక్కడ లేయర్స్లో చింతలాస్ అనేసి ఏ లేయర్ అయితే కనిపిస్తుందో ఆ లేయర్ని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఏ అనే ఆప్షన్, దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ మీరు చింతలాస్ ప్లేస్లో మీ సర్నేమ్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీలమ్స్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. సో మీరు మీ సర్నేమ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే నీలమ్స్ అనేది చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత సో ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ప్లేస్లో వెడ్డింగ్ అని టైప్ చేసి సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజ్ కుమార్ అండ్ అంజలి ఆర్ గెట్టింగ్ ఎంగేజ్డ్ అని చెప్పేసి ఒక ఈ విధంగా టైటిల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఫోటోని చేంజ్ చేసుకోవడం కోసం గ్రూమ్ పిక్ అనేసి ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక వైట్ కలర్లో ఒక స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న మీడియా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే సో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ ఉంటాయి కదా, సో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ మీ ఫోటో ఏదైతే ఉందో దాని మీద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేస్తే సో ఇప్పుడు మనం టైటిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ రాజ్ కుమార్ అండ్ అంజలి అని టెక్స్ట్ ఎక్కడ ఉందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. సో ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ ప్లేస్లో నేను రవి అంటున్నాను. అలాగే సో అంజలి ప్లేస్లో ఎగ్జాంపుల్గా నేను రమ్య అంటున్నా సింపుల్గా. సో మీరు ఈ విధంగా మీ బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ని యాడ్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్, మ్యారేజ్ అయితే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో గ్రూమ్ ఫోటో అలాగే డీటెయిల్స్ యాడ్ చేశాను. సో మీరు ఫస్ట్ ఫోటో చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ గ్రూమ్ పిక్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గ్రూమ్ పిక్ని యాడ్ చేసుకుంటే సో ఫోటో ఈ విధంగా యాడ్ అయినప్పుడు మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉపయోగించి సో ఫోటోని ఈ విధంగా కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ రాజ్కుమార్ అనేసి ఇచ్చాను కదా, కింద లేయర్స్లో రాజ్కుమార్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ రవి అంటున్నా. సో మీరు మీ గ్రూమ్ ఏదైతే ఉందో నేమ్ అతన్ని యాడ్ చేసుకోండి. అలాగే కింద పేరెంట్స్ నేమ్స్ ఉన్నాయి కదా, కింద మీకు ఇక్కడ సన్ ఆఫ్ అని చెప్పేసి లేయర్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో అంజలి అని చెప్పేసి ఒక బ్రైడ్ ఫోటో అలాగే డీటెయిల్స్ యాడ్ చేశాను. సో మీకు ఇక్కడ బ్రైడ్ అనేసి ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని తీసుకున్నాను. మీరు మీ బ్రైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఫోటోని ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ అంజలి అనే ప్లేస్లో ఇక్కడ కింద లేయర్స్లో మీకు అంజలి అని కనిపిస్తుంది. లేయర్ని సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్ అనండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రమ్య అంటున్నా. సో మీరు కూడా మీ బ్రైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద పేరెంట్స్ నేమ్స్ కూడా డాటర్ ఆఫ్ అనే లేయర్ ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఎంగేజ్మెంట్ అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేశాను. సో మీకు ఇక్కడ నవంబర్ 8 అనేసి ఇచ్చాను. సో కింద లేయర్స్లో మీరు డేట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నవంబర్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ని మీరు చేంజ్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే టెక్స్ట్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వెన్యూ అడ్రస్ ఇచ్చాను. సో ఇక్కడ కింద లేయర్స్లో మీకు శ్రీ కన్వెన్షన్ హాల్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
టీటీడీ అంటున్నా, టీటీడీ కన్వెన్షన్ హాల్, సారీ మీరు ఏదైతే అడ్రస్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే అది చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిన డేట్, మీరు టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి. సో నేను ఎగ్జాంపుల్ November 8 12 PM ఆన్వర్డ్స్ అని పెట్టాను. మీరు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12:30 PM జస్ట్ చేంజ్ చేస్తే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే చేంజ్ అయిపోయింది 12:30. సో ఇలా సింపుల్గా చేంజ్ చేసుకునేవచ్చు మీరు ఎడిటింగ్ అవసరం మొత్తం చేయకుండా. నెక్స్ట్ ఇన్వైటెడ్ బై అనేసి నేను గ్రూప్ పేరెంట్స్ యాడ్ చేశాను. మీ లేయర్స్లో ఇక్కడ లేయర్స్లో పేరెంట్స్ నేమ్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అనేసి 8 November ఇచ్చాను. మీరు డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేసి ఇచ్చాను. సో ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో దీనికి ఆడియో మీరు చేంజ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్కి వచ్చేసండి 0 seconds దగ్గరకు వచ్చేసి లాస్ట్లో రింగ్స్ రమ్మని అనేసి MP3 అనేసి ఒక ఆడియో ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసి పైన డిలీట్ సింబల్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీరు యాడ్ చేసుకోవడం కోసం ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న ఆడియోని ట్యాప్ చేసి ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఆడియో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనకు జస్ట్ 50 seconds సరిపోతుంది కాబట్టి 50th seconds దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఆడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ కట్ చేస్తే అక్కడ వరకు కట్ అయిపోతుంది. దీన్ని సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎనీవే అంటున్నా. సో 100% దాకా వచ్చిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో జస్ట్ సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు ఇలాంటి ఇంకా ప్రాజెక్ట్స్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి ఇన్విటేషన్ కావాల్సిన వెడ్డింగ్ కానీ హాఫ్ సారీ బర్త్డే ఈ విధంగా ఏది కావాలో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటివి అప్లోడ్ చేయడానికి అయితే పాసిబుల్ ఉంటుంది.